రాహాబు ఒక అన్యురాలు. ఆమె ఒక వేశ్య. ఆమె ఇల్లు యెరికో పట్టణపు ప్రాకారంపై ఉంటుంది. ఆ రోజుల్లో వేశ్యావృత్తి రాజుల ద్వారా, మత పెద్దల ద్వారా ఆమోదం పొంది ఉండేది. ఆమె యెహోవా దేవుని విశ్వసించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాక తన ఇంటివారి ప్రాణాలను కూడా కాపాడింది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదికి అవతల గట్టున ఉన్నారు. యొర్దానుకు ఇవతలి గట్టున వైపు యెరికో పట్టణం ఉంటుంది. యెరికో శపింపబడిన నగరము. అక్కడ ప్రజలు దుష్టులు, దేవుని భయం లేనివారు, విచ్చలవిడి జీవితం గడిపేవారు. యెహోవా నూను కుమారుడైన యెహోషువతో, నేను నీకు మోషేకు తోడయుండినట్లు నీకు తోడయుంటాను కనుక నువ్వు వెళ్ళి వాగ్దాన దేశాన్ని జయించి దాన్ని నీ వశం చేసుకోమని చెప్తాడు. అప్పుడు యెహోషువ యెరికో పట్టణ రహస్యాలను తెలుసుకోవడానికి 2 వేగుల వారిని పంపిస్తారు. వారు వ్యాపారస్తుల వారి మారువేషం వేసుకొని రాహాబు ఇంట్లో బస చేస్తారు.